నమస్తే. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సీఎం రేవంత్ రెడ్డిపై వరుసగా సంచలనమైన కౌంటర్లు కూడా ఇస్తున్నారు. రీసెంట్గా అయితే మాత్రం ఏదైతే క్రిమినల్ వేస్ట్ పదాన్ని కూడా ఉటంకిస్తూ విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి పనిచేయడంటూ చాలా వ్యాఖ్యలు కూడా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. మరి ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టిసాయి మనతో ఉన్నారు. చదువు లేని రేవంత్ రెడ్డికి విద్యాశాఖ మంత్రి అవసరమా? ఆయన రాజీనామా చేసి శ్రీధర్ బాబుకి ఇవ్వాలని అరవింద్ అంటున్నారు. ఏం చెప్తారు? మంచి చేసే వారికి చదువు అవసరమా? మంచి గుణం అవసరం. చెప్తున్నా మీకు మాట. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని తీసుకున్న తర్వాత 21 లక్షల నిరుపేద కుటుంబాలకు కార్పొరేట్ స్థాయి విద్యని ఇవ్వాలి, నర్సరీ నుంచి ఇంటర్ వరకు అదే విధంగా చూడాలని చెప్పి ఉద్దేశంతో దేశంలో ఎక్కడ లేని విధంగా స్థాయిలో మనకు స్కూల్ పెడతా ఉంటే నీ కళ్ళు దొబ్బినా గుండు. అరే తాగుపోతాడా అరవింద్? వాడు ఏం మాట్లాడుతున్నాడు? వాడు ఏం మాట్లాడుతూ మన స్థాయి ఏంది? ఎంపీగా గెలిచారు 2 సార్లు. తెలుగు నగరానికి అసలు నీకు ముఖ్యమంత్రి గారి నుంచి మాట్లాడే స్థాయి రా అసలు నీది? అసలు నువ్వెవడు? నీ స్థాయి ఏంది? నీ లెక్క ఏంది? నీ పత్రం ఏంది? నువ్వు ఒక తాగుబోతువి, ఒక తిరుగుబోతువి. అరే నీ బండిలా నువ్వు నడిపే కార్లా వైన్స్ బాట పెట్టుకుని తిరగడం నువ్వేం మాట్లాడతారా మా గురించి? ఒక పక్కా తిరుగుపోకు పక్కా బ్రోకరు ధర్మపురి అరవింద్. వాడు కూడా మాట్లాడమంటే సిగ్గుచేటు. వాడు తాగి మాట్లాడుతుండా లేకపోతే తిరిగి మాట్లాడుతున్నాడా? స్థాయి లేని వ్యక్తి వాడు. పార్లమెంట్ సభ్యునిగా నిజామాబాద్ ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు వాని యొక్క లెక్కలు చూసి, వాని మాటలు చూసి. వీడు ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతూ ఉంటాడు. అరే ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా కార్పొరేట్ విద్య చేసినప్పుడు పక్క రాష్ట్రాలు గౌరవించినారా? అది తెలుసుకో ఫస్ట్. ఒక పిల్లగాడు నిరుపేద కుటుంబం, 2 పిల్లలు, ఒక పిల్లలు ఇంటో ఒక పిల్ల చదువుకోవాలి, ఒక పిల్ల పనికిపోవాలి. అది మన గతంలో పనిచేసిన మాకు తెలియదా? నేను చూడలేదా వ్యవహారాల్ని? గతంలో ఒక ఇంట్లో ఒక తండ్రికి 2 కొడుకులో 2 బిడ్డలు ఉంటే ఒక బిడ్డ చదువుకుపోవాలి, ఒక బిడ్డ పనికి పోవాలని చెప్పి ఉద్దేశంతో ఎన్ని సంఘటనలు కాలేవు, ఎన్ని ఉదాహరణలు చూడలేము మనము. అట్లా కాకూడదు. పిల్ల ఉంటే ప్రతి ఇంటి అంతా చదువుకోవాలని ఉద్దేశంతో ఎంత అండి ఫీజు ఒక స్కూల్లో? 1,00,000 రూపాయలండి నర్సరీకి. కాదా? కార్పొరేట్ స్కూళ్ళలో, ప్రైవేట్ స్కూళ్ళలో అట్లా ఉండకూడదు. ప్రతి ఒక్కరు చదువుకోవాలనే ఉద్దేశంతో ఆ యొక్క అట్మాస్ఫియర్ని, ఒక వాతావరణం సృష్టించి నిరుపేద కుటుంబాలు చదువుకోవాలని ముందుకు వెళ్తూ ఉంటే కళ్ళు దొబ్బినాయి. ఈ కళ్ళకు పక్షపాతం వచ్చినాయి. కళ్ళు గుడ్డోలైనరా? మంచిగా కనపడతలేదా మీకు? అసలు నువ్వేంది? నీ స్థాయి ఏంది? మొన్న ఎమ్మెల్యే ఓడిపోయినావు, ఎంపీగా ఉండి ఎమ్మెల్యే ఓడిపోయినావు నువ్వు. ఇక నువ్వు మాట్లాడుతున్నావు. అరే ఒరిజినల్ బ్రోకర్ వీడు అరవింద్ గాడు. 2004 సంవత్సరంలో 9 అయిపోయి ఎందుకు బ్రోకర్ పని చేసినాడు. ఇక బ్రోకర్ కూడా మాట్లాడుతూ మా గురించి. ఇక అరే ముఖ్యమంత్రి చెప్పు సరిపడు. ముఖ్యమంత్రి గారు వేసుకుని చెప్పు సరిపడు వీడు. కాబట్టి అరవింద్ నోరు అదుపులో పొదుపులో పెట్టుకో. కాదండి, ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానించేలాగా సీఎం మాట్లాడారు. రేపు ఇంజనీర్లకు ఎట్లా జాబ్స్ వస్తాయి? ఈ రకంగా మాట్లాడుకుంటూ పోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? కనీసం ఇంగిత జ్ఞానం ఉండదా? ఇదేం పద్ధతి అని కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. సీఎం గారు చెప్పిన పదం వేరు, సీఎం గారు మాట్లాడిన పదం వేరు. అనుకూలంగా మాట్లాడుకొని సీఎం గారు బదనాం చేయడంలో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ముందున్నాయి. అరే ఇద్దరు కొడుకులు ఒకటే మాట్లాడతారు. ఆ కేటీఆర్ ఏమంటాడు? ఇద్దరు ఒకటే మాట మాట్లాడతారు. ఈ అరవింద్ గారు కానీ ఆ కేటీఆర్ గారు కానీ ఒకటే మాట మాట్లాడతారు. ఏం మాట్లాడతారండి? ఇప్పుడు నేనున్నానండి, నేను ఎంకాఎంఎల్ఏ చేసినాను, నేను చేశానండి ఎంకాఎంఎల్ఏవి. నేను కొన్ని కేసులు కొట్టడానికి పోతాను. నేను బుక్ చేసి కేసు చూసుకుంటాను, కేసు మాట్లాడతాను. అంటే నేను పోయి బుక్ తీసుకున్నామంటే నేను ఏమైనా కేసు నేను లాయని కాదా? అరే బాబు, రాష్ట్రంలో గతంలో పెన్ను సంతకం చేయని వాడు కూడా దేశాన్ని పరిపాలించారా? తెలుసుకోరాను. మంచి గుణం ఉండాలి, మంచి రాజకీయ లక్షణం ఉండాలి, మంచి చేయాలన్న తత్వం ఉండాలి. నువ్వు చదువుకున్నాను పొగరా? ఆ కేటీ చదువుకున్న పొగరారా మీకు? ఈ దుర్మార్గులు మంచి చేసిన పాపాన పోలేదు. ఇసుమంతైన మంచి చేయని వీళ్ళు సముద్రాన్ని ఏరే మాట మాట్లాడుతూ ఉన్నాం. చిల్లర మాటలు బంద్ చేయండి. తాగుబోతు వీడు, తిరుగుబోతు వాడు. తాగుబోతేమో ఈ అరవింద్ గాడు, తిరుగుబోతా కేటీఆర్ గాడు. వీరు మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంటున్నా అంటే మనం ఎదగాలి,
మనం మాట్లాడాలి, మన స్థాయిగా ఉండాలి అనేటప్పుడు మంచిగా మాట్లాడాలి. మీరు అట్లా మాట్లాడితే మేము మీకైనా ఘోరంగా మాట్లాడతాం, తట్టుకోలేరు. చెవుల నుంచి రక్తాలు కారుతాయి. మేము మాట్లాడే వాడుక భాష, మేము మాట్లాడే పదాలు మీ చెవులకు మాత్రం చేరితే రక్తాలు కారుతాయి. అరవింద్ ఏమంటుండంటే, మొన్ననేమో పారిశ్రామికవేత్తలు కూడా ఇట్లా మాట్లాడారు, రాష్ట్రానికి అప్పులు రావట్లేవు, పెట్టుబడులు రావట్లేవని. ఇప్పుడు పరిశ్రమలు రాకుండా చేసే మాటలు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యలో ఇంజనీర్లను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు, వాళ్ళకి ఇట్లా ఉద్యోగాలు వస్తాయి, తమాషాలు చేస్తున్నావా, టైం పాస్ చేస్తున్నావా ముఖ్యమంత్రి అంటూ అరవింద్ నిలదీస్తున్నారు. అరవింద్ నిలేసి మాట కాదండి, అరవింద్ అజ్ఞాని అంటున్నా. మీకు ఎక్కడండి? అవును, రాష్ట్రంలో అప్పు పడుతుంది, అప్పు రాదు తిరుగుతూ ఉన్నాడు, పోతున్నాడు కదండి దేశ విదేశాలకు. ప్రపంచ స్థాయిలో సబ్మిట్ చేస్తూ ఉన్నాము, గ్లోబల్ సబ్మిట్ చేసాము, 5 మంది దగ్గర పేరుకు వస్తున్నాము, పెట్టుబడులు ఆకర్షిస్తూ ఉన్నాము. 5,41,000 కోట్ల పెట్టుబడులు ఆ రోజు వచ్చింది జరిగింది. తెలుస్తలేదా? కళ్ళు దొబ్బినాయా? చెవులు వినబడతలేవా? మనసేనా అసలు మీది? రండి, తెలంగాణ ఒక రూపాయి తీసుకొచ్చినావా అరవింద్? పార్లమెంట్ సభ్యునిగా నువ్వు తెచ్చినావా? ఆ స్థాయి నీకుందా అసలు? నేను లెక్క చేస్తారా బీజేపీ అసలు? నేను ఇక నువ్వు మాట్లాడుతున్నావు బీజేపీ కాంగ్రెస్ పార్టీ గురించి అభివృద్ధి కోసం. నయా పైసా తేనోడు మూతబరికి అంటారు కదా, ఏది నడుచుకుంటూ పోతే భూమంతా అన్నట్టు అయిపోయింది. నడుచుకుంటూ పోతే రోడ్డు మీద భూమంతా అంటున్నాడు. అరే మేము మాట్లాడే వ్యవహారం ఏంది? రాష్ట్రంలో 8 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఆ అప్పులను ఎట్లా తీర్చాలి, ఎట్లా మిత్తి కట్టాలి, ఎట్లా మనం అభివృద్ధి చేసుకోవాలి, ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి మేము ప్లాన్ వేస్తూ ఉంటే ఈ కొడుకులు ఏడో లెక్క చూడగా మాట్లాడుతూ ఉన్నారు. కనీసం దిమాగ్ ఉందా అసలు వీళ్ళకి ఏమన్నా? అసలు వీళ్ళు మనుషులేనా అసలు వీళ్ళు? రాష్ట్రము 10 సంవత్సరాలు దివాలా తీసింది. ఈ బీఆర్ఎస్ బోగస్ మాటల వల్ల తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది. అయినా కానీ 2.5 సంవత్సరాలుగా కింద మీద పడి రేవంత్ రెడ్డి గారు అక్కడ సొమ్ము ఇక్కడ అప్పు తీసుకొచ్చి రాష్ట్రం నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి చేస్తూ ఉంటే ఈ కడుపు మంట, ఈ కాళ్ళ మంటనా, వీళ్ళకి గుండె మంటనా అర్థం కాదు. కొడుకులకు ఒళ్ళంతా మంటలు. సిగ్గు లేని మనుషులు, శరీరం లేని మనుషులండి వీళ్ళు. అదే ఒక వ్యక్తి ఇబ్బంది పడుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటే చూసి ఎవరు లేక నవ్వుతూ ఉన్నారా మీరు? వీడు తాగుబోతు గాడు, వీడు అరవింద్ గాడు, ఆడో తిరిగిపోతు కేటీఆర్ గాడు. పొద్దుల్లోని ఒకటే ముచ్చట్లు, ఒకటే ఏడుపులు. రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన చూసి ఏడుస్తున్న దుర్మార్గులకు వాళ్ళకి ఏంది, వాళ్ళ భవిష్యత్తు ఏంది? రేపు వీళ్ళందరూ ఓడిపోక తప్పదు. మీరు ప్రతి మాటను చూస్తూ వింటున్నారు. ప్రజలు అహంకారంగా మాట్లాడుతూ ఉన్నారు, అహంకారంగా మాట్లాడుతూ ఉన్నారు, పనికి మాల మాట్లాడుతూ ఉన్నారు, పనికి లేని మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ పథకం ఈ రాష్ట్రంలో లేవు. ఆ పథకాలకు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఆ పథకాలు ఏ విధంగా కొనసాగించాలి, ఇచ్చిన పథకం ఎట్లా నిర్వహించడం ముందుకెళ్తా ఉంటే ఈ దిక్కుమాటలు మాట్లాడుతుంది. దుర్మార్గులారా, సిగ్గు లేని శరీరం లేని మాటలు బంద్ చేయండి. మీరు ఆకాశం పైన ఉమ్మి వేసుకోవచ్చు, మీ ముఖం మీద పడుతుంది. అరవింద్ కానీ కేటీఆర్ కానీ ఎవరైతే దిక్కుమాల మాట ప్రతి ఒక్కరికి మాట చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్రము బీఆర్ఎస్ పార్టీ చేయడం వల్ల 8 లక్షల కోట్ల పైసలకు అప్పు అయింది. దానివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాం. అయినా కానీ రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో ప్రతిరోజు ఏదో ఒకటి వ్యవహారం, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వెళ్ళాలి, సన్న బియ్యం ఇవ్వాలి, రేషన్ కార్డులు ఇవ్వాలి, ఫ్రీ కరెంట్ ఇవ్వాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పి తపన పడతా ఉంటే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుంది, ఎక్కడ రేవంత్ రెడ్డి గారి పేరు వస్తుంది చెప్పి ఏదో చిల్లర మాటలు తీసుకొచ్చి ముందుకు వచ్చి చిల్లర మాట మాట్లాడుతాయి. దుర్మార్గులారా, తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ 10 సంవత్సరాలు ఏం చేసిందని చెప్పు నువ్వు. బీఆర్ఎస్ మేము చెప్తాం. 12 సంవత్సరాలు దుర్మార్గులు తెలంగాణ పట్టించుకోలేదు కదా. స్ట్రైట్గా ధర్మపురి అరవింద్కు ఏం చెప్తారో, ఆయన చేసిన వ్యాఖ్యలకు మీ యొక్క రియాక్షన్ ఏంటి? మహిళా కార్యకర్తలతో వాని వీపు మీద చీపుర్లతో విమాతం మొత్తం అవుతుంది. చీపుర్లతో ధర్మపురి అరవింద్ వీపు మీద అవుతుంది. ఇది మాత్రం పక్క. మాట అదుపులో పొదుపులో పెట్టుకో, స్థాయి తగ్గట్టు మాట్లాడు. అక్కడ మాడతా ఇట్లా మాడతా నేను ఎవరు చేయాలంటే అట్లా కుదరదు. రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ఉన్నారు, వ్యక్తిగతంగా అభిమానులు ఉన్నారు. ఎవరు వచ్చి కోరుతో తెలియదు, ఓ తిరుతో తెలియదు. నిన్ను అంటే ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ దాడులు చేస్తుందా? ప్రశ్నించడం కాదు, అవహేళనగా మాట్లాడడం, అగౌరవంగా మాట్లాడడం, తత్వంగా మాట్లాడడం. నువ్వు పార్లమెంట్ సభ్యునిగా మాట్లాడు, ప్రశ్నించు. అన్పార్లమెంట్ మాట్లాడకు, ప్రశ్నించు, సమాధానం దొరుకుతుంది. మాటకు మాట కాదు, పథకాలు, పదాలు మంచిగా మాట్లాడు. మాకు కూడా వస్తే పదాలు
మేము మంచిగా తిడతాము, తిడితే తట్టుకోలేవు అనుకుంటూ వచ్చి మేము మాట్లాడితే ఏం మాట్లాడు, మేము మా భాషలో మాట్లాడితే నీకు ఈయన దమ్ము నీకున్నాదరా, అసలు నీకున్నాదా దమ్ము నీకు? ఈసారి వంకర తింకరగా మాట్లాడను, ఇంకోసారి మాట్లాడితే బట్టలు కూడా తీసి కొడతాము. ఇది రాసి పెట్టుకో ధర్మపురి అరవింద్, ఇది రాసి పెట్టుకో. ఇది మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఈ మధ్యకాలంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అయితే మాత్రం వరుసగా ఏ సందర్భం వచ్చినా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఏదైతే క్రిమినల్ వేస్ట్ అన్న మాటలు మాట్లాడారో అదే సందర్భంలో నామినేషన్ విషయంలో కూడా పెద్ద ఎత్తున మాట్లాడే నేపథ్యంలో అయితే మాత్రం ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ అయితే మాత్రం గట్టి వార్నింగ్ ఇచ్చిన సందర్భం అయితే కనిపిస్తోంది. చూడాలి మరి మెట్టు సాయి వ్యాఖ్యలు కూడా మరి ఎలాంటి అంశాలు జోడిస్తాయో, మరి బీజేపీ ఎట్లా రియాక్ట్ అవుతుందో మాత్రం త్వరలో తెలిసే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ వంశీతో సతీ దిశ టీవీ, హైదరాబాద్.